ఆచి చికెన్ మసాలా. తెలంగాణలో ఎండలు భగ్గుమంటున్నాయి. చాలా చోట్ల రికార్డు స్థాయిలో పగటి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉక్కపోతతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఇంట్లో నుంచి కాలు బయటకు పెట్టాలంటే భయపడిపోతున్నారు. ఇదే సమయంలో వాతావరణ శాఖ చలి కబురు అందించింది. తెలంగాణలో మరో 3 రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. ఉపరితల ఆవర్తనం క్యుములోనింబస్ మేఘాలతో వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. వర్ష సూచన ఉన్నప్పటికీ పగటిపూట ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. ఇవాళ సాయంత్రం సంగారెడ్డి, వికారాబాద్, రంగారెడ్డి, నాగర్ కర్నూల్, నల్గొండ, నారాయణపేటలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే ఛాన్స్ ఉందని చెప్పింది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి వంశీ అందిస్తారు. వంశీ, స్పందన మనం చూస్తా ఉన్నాము. గత కొద్ది రోజుల నుంచి కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏదైతే ఎండలు గరిష్ట స్థాయికి చేరుకుంటున్నాయి. ప్రధానంగా కొన్ని జిల్లాల్లో 40 నుంచి 45 డిగ్రీల వరకు ఎండ తీవ్రత నమోదైందంటే మనం అర్థం చేసుకోవచ్చు వానుడు రాష్ట్రంలో తన ప్రతాపాన్ని ఎలా చూపిస్తున్నారు అనేది కూడా. అయితే గత కొద్ది రోజులుగా అంటే 2-3 రోజుల నుంచి కూడా పగటి పూట ఉష్ణోగ్రతలు గరిష్ట స్థాయికి నమోదవుతున్నాయి. వడగాలుల తీవ్రత మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. దాంతో పాటుగా ఉక్కపోత అనేది కూడా మనకు చాలా అధికంగా కనిపిస్తా ఉంది. గత 2-3 రోజుల నుంచి సాయంత్రం కాగానే ఒకసారిగా వాతావరణంలో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ప్రధానంగా ఉదయం పూట ఎండ తీవ్రత కావడం, దాంతో పాటుగా తేమ శాతం కొంత అధికంగా ఉండడం, దాంతో పాటుగా ఏదైతే ఉపరితల ఆవర్తనాలు కూడా ఏర్పడటం అనేది కూడా మనకు చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. దీని ప్రభావంతో సాయంత్రం కాగానే ఒక్కసారిగా వాతావరణంలో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఉరుములు, మెరుపులతో కూడినటువంటి వర్షాలు కురుస్తున్నాయి. కొన్ని చోట్ల ఈదురుగాలులతో కూడినటువంటి వర్షాలు కావచ్చు, మరి కొన్ని చోట్ల వడగళ్ల వాన కురిసినటువంటి సందర్భం కూడా మనకు గత 2-3 రోజుల నుంచి కూడా కనిపిస్తోంది. మరో 3 రోజుల పాటు కూడా తెలంగాణ రాష్ట్రంలో ఇలాంటి వాతావరణమే కొనసాగే అవకాశం ఉన్నట్టు కూడా హైదరాబాద్ వాతావరణ కేంద్రం స్పష్టం చేయడం జరిగింది. ప్రధానంగా వీటికి సంబంధించి కూడా ఫోర్కాస్ట్ ఒకసారి చూస్తే తెలంగాణ దాని పరిసర ప్రాంతాల్లో ఒక ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది. దీని ప్రభావం కావచ్చు, దాంతో పాటుగా అంతర్గత కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ మీదుగా ఒక ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది. దీని ప్రభావంతో కూడా తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలతో పాటుగా పలు చోట్ల 1-2 చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఒకసారి మనం రాగల 3 రోజులు రాష్ట్రంలో ఎలా ఉండబోతుందని చూస్తే మాత్రం ఈ రోజు, రేపు, ఎల్లుండి రాష్ట్రంలో కొన్ని చోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంటుంది. ఎట్ ఎ టైం పగటి పూట ఉష్ణోగ్రతలు కూడా ఇదే రకంగా అంటే 40 నుంచి 45 డిగ్రీల వరకు కూడా కొనసాగే అవకాశం ఉంటుంది. దాంతో పాటుగా ఉరుములు, మెరుపులు మరియు గంటకు 40 కిలోమీటర్లు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి. దాంతో పాటుగా వడగల వాన కూడా కురిసే అవకాశం ఉన్నట్టు చాలా స్పష్టంగా చెప్పినటువంటి సందర్భం మనకు కనిపిస్తోంది. రానున్నటువంటి 3 రోజులకు సంబంధించినటువంటి ఫోర్కాస్ట్. కొద్దిసేపటి క్రితం హైదరాబాద్ వాతావరణ కేంద్రం మరొక అలర్ట్ ని జారీ చేయడం జరిగింది. పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, మరికొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్. ఒకసారి మనం ఆరెంజ్ అలర్ట్ కి సంబంధించినటువంటి జిల్లాలు చూద్దాం. ఆదిలాబాద్, హైదరాబాద్, జయశంకర్ భూపాలపల్లి, కరీంనగర్, మెదక్, మేడ్చల్ మల్కాజిగిరి, నాగర్ కర్నూల్ జిల్లాల్లో 2 నుంచి 3 గంటల్లో తేలికపాటి వర్షం మరియు గరిష్టంగా గాలి వేగం కూడా గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంటుంది. తదుపరి ఎల్లో అలర్ట్ కి సంబంధించిన జిల్లాలు చూస్తే మాత్రం మిగతా జిల్లాలు ఏదైతే కరీంనగర్ కావచ్చు, మెదక్ కావచ్చు, ఈ జిల్లాలకు సంబంధించి కూడా కొంత ఏదైతే ఎల్లో అలర్ట్ ని కూడా జారీ చేయడం జరిగింది. ఈ జిల్లాలో కూడా కొంత ఆరెంజ్ అలర్ట్ లో ఉన్నటువంటి జిల్లాలు కూడా కొన్ని ఎల్లో అలర్ట్ లో ఇచ్చినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. మొత్తం మీద రానున్నటువంటి 2-3 గంటల పాటు కూడా హైదరాబాద్ తో పాటు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలతో పాటుగా ఈ రోజు ఉదయం ఎండ తీవ్రత గరిష్ట స్థాయిలో నమోదైనటువంటి నేపథ్యంలో భూ వాతావరణం కూడా వేడెక్కినటువంటి నేపథ్యంలో కొంత క్యుములోనింబస్ మేఘాలు ఏర్పడి రాష్ట్రంలో వడగళ్ల వాన కూడా కురిసే అవకాశం ఉంటుంది. పలు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడినటువంటి ఈదురుగాలులతో కూడినటువంటి భారీ వర్షపాతం కూడా నమోదయ్యే అవకాశం ఉంటుంది. ఈ సందర్భంగా ప్రజలు కొంత అప్రమత్తంగా ఉండాలి. 1, డెలికేట్ బిల్డింగ్స్ వద్ద ఉండకూడదు. 2, చెట్ల వద్ద ఉండద్దు. 3, ఏదైతే కరెంటు పోల్స్ ఉంటాయో వాటి వద్ద ఉండకూడదు అంటూ కూడా IMD హెచ్చరికలను జారీ చేయడం జరిగింది. మరోపక్క హైదరాబాద్ లాంటి ప్రాంతంలో ట్రాఫిక్ జామ్ అధికంగా ఉంటుంది కాబట్టి
ఎప్పటికప్పుడు జిహెచ్ఎంసీ కూడా అలర్ట్ ని ఇస్తున్నటువంటి నేపథ్యంలో, ప్రసార మాధ్యమాల్లో కూడా అలర్ట్ ఇస్తున్నటువంటి నేపథ్యంలో కూడా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. వాతావరణ కేంద్రం కావచ్చు, జిహెచ్ఎంసీ ఇచ్చేటటువంటి సూచనలు కూడా పాటించాలని కూడా సూచిస్తా ఉన్నారు. ప్రధానంగా మనం చూస్తా ఉన్నాం, ఒక్కసారిగా ఆఫీసుల నుంచి ఇండ్లకు వెళ్లేటటువంటి సమయంలోనే మనకు హైదరాబాద్ నగరంలో కావచ్చు, ఇతర జిల్లాలో కూడా వాతావరణ మార్పులు సంభవిస్తా ఉన్నాయి. భారీ వర్షాలు కురుస్తా ఉన్నాయి. కొంత ఇబ్బందికర పరిస్థితులు కూడా ఏర్పడతా ఉన్నాయి. ఎంత ట్రాఫిక్ జామ్ కంట్రోల్ చేద్దాం అనుకున్నా కూడా ఒక్కసారిగా ఆఫీసుల నుంచి బయటకు వచ్చిన తర్వాత ప్రజలు ట్రాఫిక్ జామ్లలో ఏదైతే ఇరుక్కుపోతున్నటువంటి సందర్భం మనకు కనిపిస్తా ఉంది. ఒకేసారి ఇంటెన్సివ్ స్పెల్, ఒకేసారి భారీ జల్లులు పడుతున్నాయి, భారీ వర్షం కురుస్తా ఉంది. తక్కువ సెంటీమీటర్ అయినా కూడా ఎక్కువ వర్షపాతం ఒకేసారి ఎక్కువ వర్షపాతం పడటంతో కూడా కొంత హైదరాబాద్ రోడ్లు జలమయం అవుతున్నాయి. ఈ సందర్భంగా కూడా కొంత ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడుతున్నాయి. మొత్తం మీద రానున్నటువంటి 3 రోజుల పాటు కూడా రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలతో పాటుగా గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలనేది కూడా ఐఎండీ సూచించడం జరిగింది. స్పందన. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.